గురునానక్ దేశ సంచారం చేస్తూ ఆధ్యాత్మిక ప్రబోధనలు చేస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక చింతనలు అభివృద్ధి చేసేవాడు. ఒకసారి ఆయన హృషికేశ్ వెళ్ళారు. అక్కడ నుండి కొంతమంది యాత్రికులతో బదరీ వెళ్ళాడు. బదరీలో పితృదేవతలకు పిండం పెట్టడం ఒక సంప్రదాయం. అట్లు పిండం పెడితే పితృదేవతలకు మరల జన్మ ఉండదని మన దేశంలో ఒక విశ్వాసం. పిండాలు పెట్టించడానికి పండాలు అని కొందరు ఉంటారు. వారు ఈ క్రతువును జరిపిస్తూ ఉంటారు. ఈ పిండములు స్వర్గములో ఉన్న వారి పెద్దలకు చేరుతాయని బోధిస్తూ ఉంటారు ఈ పండాలు. ఈ క్రతువును చూశాడు గురునానక్. తరువాత నదిలో దిగి తూర్పు వైపుకు తిరిగి దోసిలితో నీరు తీసి చల్లడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న పండాలు, పిండాలు పెట్టే గృహస్థులు నానక్ చేసే ఈ వింత చర్యను గమనించారు. ఏమిటి ఈ పిచ్చి పనులు? నదిలోని నీరు తీసి తూర్పు వైపు చల్లుతున్నాడు అని హాస్యం చేస్తూ విమర్శించడం మొదలుపెట్టారు. అందరూ హాస్యం చేసే కొద్దీ నానక్ నీటిని మరింత జోరుగా చల్లడం ప్రారంభించాడు. అక్కడున్న వారందరిపైన చల్లాడు. పండాలకు కోపం వచ్చింది. వారు నానక్తో, ఎందుకయ్యా ఆ విధంగా నీరు చల్లుతున్నావు అని గద్దించి ప్రశ్నించారు. అప్పుడు గురునానక్ పరమశాంతముగా, అయ్యలారా, పంజాబులో మోగా అనే గ్రామంలో మాకు మామిడి తోట ఉన్నది. ఆ మామిడి తోటకు నీళ్లు చల్లుతున్నాను అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. అతనితో, పిచ్చివాడ, పంజాబులో ఒక గ్రామంలో ఉండే మామిడి తోటకు నీళ్లు చల్లుతున్నావా? నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? బదరీలో ఉన్నావు. ఇక్కడ నుండి నీళ్లు అక్కడికి పోతాయా? నీకు పిచ్చి అని అందరూ అన్నారు. అప్పుడు నానక్, చచ్చి ఏ లోకములోనో ఉన్న తల్లిదండ్రులకు ఇక్కడ మీరు పెట్టే పిండాలు చేరుతూ ఉంటే నేను ఇక్కడ చల్లిన నీరు పంజాబులోని మోగ గ్రామానికి ఎందుకు చేరదు అని ప్రశ్నించాడు. నానక్ అక్కడి వారందరికీ సూక్ష్మముగా కనువిప్పు కలిగించడానికి ఆడిన నాటకం ఇది. క్రతువులు చేయవచ్చు, మంత్రాలు పలకవచ్చు, కానీ వాటి అంతరార్థం తెలుసుకుని చేయాలి. శ్రాద్ధం పెట్టడం అంటే మరణించిన పెద్దలను స్మరించి శ్రద్ధతో వారి పేరున ధర్మకార్యాలు చేయడమే. పిండాలు పెట్టి నీటిలో వదిలినప్పుడు వాటిని జలచరాలు తింటాయి. ఇది ఒక విధముగా భూతయజ్ఞము. అంతేకాని పిండాలు పెట్టినంత మాత్రాన జన్మరాహిత్యం ప్రాప్తిస్తుందనుకోవడం భ్రమ. స్వస్తి.